అయ్యయ్యో పాపం, ఇతనికి ఏమైంది? ఇలా స్తంభాన్ని కట్టేసి కొడుతున్నారు, బ్లడ్ కారేలా కొడుతున్నారు, పాపం కదా అని మీరు జాలి పడుతున్నారా? అలా గనక మీరు జాలి పడితే పప్పులో కాలేసినట్టే. అస్సలు మీరు జాలి పడకండి. ఈ ఎదవ ఏం చేశాడో నేను మీకు చెప్తాను. స్కూల్కి వెళ్ళి వచ్చింది ఒక పాప. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి పిల్లలు. అలాగా స్కూల్కి వెళ్ళి వచ్చిన ఒక పాపని బయట ఆడుకుంటుండగా చెయ్య పట్టుకుని లాగి బుగ్గ మీద ముద్దు పెట్టాడంట. పిల్ల దగ్గర మిస్బిహేవ్ చేశాడు. అందుకని చెప్పి ఆ పిల్లకి అర్థమైపోయి వెంటనే లోపలికి వెళ్ళి అమ్మ అమ్మ ఇలాగా తను ఇలా చేశాడు అని చెప్పింది. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న వెనకాల పరుగున వచ్చి వాడినైతే పట్టుకుని జనాలందరూ స్తంభానికి అయితే కట్టేశారండి. కట్టేసి జనాలందరూ శుభ్రంగా దేహశుద్ధి అయితే చేశారు. ఇలాంటి మృగాల వల్లే కదండి పేరెంట్స్ పిల్లల్ని స్కూలు పంపించడానికి కూడా అయితే భయపడుతున్నారు. అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం వల్ల చాలా మంచిదైతే జరిగింది. అది బ్యాడ్ టచ్ అని ఆ పిల్లకైతే అర్థమైంది. అంతేకాదండి, ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో నలుగురైతే ఇలాగే తయారవుతారు. వీడైతే స్కూల్స్ ఉన్న ఏరియాలోనే ఈ పని అయితే చేశాడు. అంతేకాదు వీళ్ళంటి వాళ్ళు ఇంకెంతమంది అయితే తిరుగుతున్నారో. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే పాపని వీడియో తీయలేదు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. చాలా చిన్న పాప అండి, చాలా భయపడిపోయింది, ఏడుస్తూ ఉంది. మీకు గనక వీడియో దొరికితే ఏం చేస్తారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.